ఆలయమును ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికి వారికంతా కనబడి దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమా, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందను సహోదరి సహోదరులారా, మీ చందను నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమానుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి కల్వరి రక్తముతో మనలను కడుగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. తండ్రి దేవా, మాపై దయచూపుము. తండ్రి దేవా, మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా, మాపై
దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. సంతోషముతో ఆనందముతో మహిమగానం పడుకుంటూ చప్పటితో ఉత్సాహముతో ఆ దేవుని మనం కనపరుస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనసులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనసులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వగత, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారక, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. పిత కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా, పరిశుద్ధ మా ప్రభువా, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతులు మీరో కరే మా మందసారుడా, పితైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నిండువారా మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ గ్లోరియా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. మా తండ్రివైన ఓ సర్వేశ్వరా, సత్యవాక్కువైన నీ కుమారుని పరిశుద్ధత్వ ప్రదాతయైన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయు చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వేక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సామెతలు 8వ అధ్యాయము వచనములు 22 నుంచి 31 వచనం వరకు. ప్రభువు నన్ను ప్రప్రథమున సృజించెను, తాను పూర్వమే కలిగించిన వారిని అన్నిటిలోనూ నన్ను మొదటి దానినిగా చేసెను. అతడు నన్ను మొట్టమొదటిగానే సృజించెను, పొడిమి కంటే ముందుగా నన్ను పుట్టించెను. నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు, నీరములు ఉబుకు నీటి బుగ్గలను లేవు. పర్వతములు రూపొందక మునిపి తిప్పలు నెలకొనపక ముందే నేను జన్మించి తిని. ప్రభువు భూమిని మైదానములను చేయకముందే ప్రథమ భూరేణువులు కలిగింపక మునిపే నేను ఉద్భవించి తిని. అతడు నభోమండలమున నిర్మించినప్పుడు, కడలికి చెలియలి కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదుకొలిపినప్పుడు, సముద్ర గర్భజలములను చలములను నెలకొలిపినప్పుడు, సాగరమునకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొరలకూడదని శాసించినప్పుడు, అవనికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పి వలె అతని చెంత నిలిచియుంటిని. పసికందు వలె రోజు రోజు అతనికి ఆనందమును చేకూర్చుచు నిత్యము అతని సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని. అతడు చేసిన పొడమి మీద కీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య నేనుంటిని. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, I'll worship Your holy name. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, I worship Your holy name.
It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing till the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul, I worship Your holy name. I worship Your holy name. I worship Your holy name. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడటచే మన ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. ఈనాడు మనకు నిలమయ్యున్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకున్న ఆశతో మనము ఆనందించుదము. అంతేకాదు మన బాధలలో కూడా మనము ఆనందించుదుము. ఏలైనా కష్టములు ఓర్పు సచ్చలమును, సచ్చలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురం నీ పలుకి అమరం, నా ద్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్యం మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 12 నుంచి 15 వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతటా తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలైనా ఆయన నా నుండి గైకొన్న దానిని మీకు తెలియచేయునని చెప్పి తిని, తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పి తిని.
ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియులారా, మనమందరం కలిసి మన విశ్వాసము ప్రకటన చేస్తుంటాం. త్రిత్వక సర్వేశ్వరునందు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయే వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయే వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. బిడ్డలారా, మనం ఇప్పుడు అర్పణ బలిలో ప్రవేశిస్తూ ఉన్నాం. గాయక బృందం అర్పణ గానం పాడుతుండగా ఈ బలిని ఆన్లైన్లో అర్పిస్తున్న మీరు మోకరించి మీ అందరి విన్నపాలను, ప్రార్థనలు, మరి ముఖ్యంగా పూజ పెట్టించిన వారు మీరు ప్రత్యేకంగా ఈ అర్పణ వేళలో మీరు ప్రార్థనలో ఉండండి. దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించి దాసునిగా మార్చుమయా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించి దాసునిగా మార్చుమయా. పరులకు ఉపకారం చేయు మనసులు, నీ మేలులు ప్రకటించి మంచి హృదయము. పరులకు ఉపకారం చేయు మనసులు, నీ మేలులు ప్రకటించి మంచి హృదయము. దయచేయము నన్ను దీవించుము, దయచేయము నన్ను దీవించుము. నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా.
సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారు, ఆన్లైన్లో ఈ మాసను అర్పిస్తున్నట్టు మీ ఒక్కొక్కరి విన్నపాలను ఈ బలిపీఠం మీద మనము కానుకగా సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీరందరి ప్రార్థనలు మనవులు నెరవేరాలని, మీరు కోరుకున్న కార్యములు జరగాలని ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనని సుతునితోను పవిత్రాత్మతోను ఏకమై ఉన్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు, వ్యక్తులుగా ముగ్గురురై ఉన్న నీవు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నావు. నీవు తెలియపరచిన నీ కుమారుని పవిత్రాత్మల దివ్య సంస్కాంగత్వము పరమ రహస్యములను మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా ఆత్యంతము లేని నీ అవిభక్తి దైవత్వమును ప్రకటించునప్పుడు ముగ్గురు వ్యక్తులు భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమాన్యత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో నేకమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పిల్లారా, గాయబంధముతో కలిసి హోసాన గానం పడుకుంటూ ఆత్రేయతకు దేవిని మనం కనపరుస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name. Lord, we lift up your name. Fill our hearts with your praise. Fill our hearts with your praise. We exalted the Lord our God. Hosanna in the highest. Kirti, Kirti, Kirti Rarajuki. Kirti, Kirti,
కీర్తి రారాజుకే. దేవని నామము దేవని నామము ఉన్నత నామము ఉన్నత నామము కృతజ్ఞత స్తుతులునికి. కీర్తి ప్రభువునకు హోసన్నా మహోన్నతులు. ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు నడు పూజలో ప్రవేశిస్తూ ఉన్నాం. త్రిత్వక దేవుని యొక్క ప్రభావము ఈ కానుకలపై దిగేది వచ్చి దీన్ని పరిశుద్ధపరచ గురువులు ప్రార్థిస్తూ ఉండగా మీరు కూడా మీ స్థలాల్లో సాధ్యమైతే మోకరించి మాతో కలిసి ఆత్మలో ఏకీభవించి ప్రార్థించండి. పావన పిత, మీ నిజముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతా మేము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమును నూతనీకరించ చిత్తగించితిరి. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వినిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఎట్లనీరి, మీరందరూ తిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆరాధనా ఆరాధనా త్రియేక దేవా ఆరాధనా. విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా త్రియేక దేవా ఆరాధనా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు శిలువ పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ త్రిత్వక దేవుని గొప్ప మహోత్సవం నాడు ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరినీ కూడా ఈ సాబతు దినము ఐక్యపరచినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచబడి త్రిత్వక దేవునికి సాక్షిగా జీవించినట్లు చేయమని ప్రతిమాలకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమేర అజయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి నడిపించండి. ఉత్థాన మగదుమును అన్నమిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకొనుము. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబాల నుండి, ఈ మాసంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల నుండి మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త అయినటువంటి జోజప్ప గారితోనూ, ఆదరిని మీకు సేవ చేసినప్పటి ఆత్మలందరితోనూ మాకు నిత్యజీవులో భాగము దయచేయము. మరి వారి ప్రార్థన విన్నపాలను బట్టి ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా దీవించి ఆశీర్వదించండి. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారిని, వారి ఉద్దేశ లక్ష్యాలను స్మరించుకుంటూ వారిని ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వక దేవుణ్ణి కనపరుస్తాం. ఈ అప్పద్రాక్షర స్మృతి పట్టుకుంటూ మనము ఆ ప్రభువుని కనపరుచుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకో యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు యేసు క్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతుల పైకి లేపి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన
ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న వారిని, వారి కుటుంబాలను సకల కీడుల నుండి, అపాయము నుండి, త్రిత్వగా సర్వేశ్వరుని యొక్క నామమునకు విరుద్ధమైన ప్రతి పాపము నుండి, పైశారిక ప్రభావము నుండి పూర్తిగా విడిపింపము. మే మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఎలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానము కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలియపరుచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని పలికిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకొనా ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకొనా ప్రభు యేసుని దివ్య విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. ఇలా పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. స్నేహమేల పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. నిలబెడతామా చివరి ప్రార్థన కోసం.
ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడవు అయిన త్రిత్వేక సర్వేశ్వరుడవైన నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. Have a wonderful day and God abundantly bless you. जननी ओ लूर्दु माता, मरिया गिरी माता, अमलोद्भवी माता, मां दिव्य जननी ओ लूर्दु माता, मरिया गिरी माता, अमलोद्भवी माता, नी दर्शन भाग्यं हृदयानन्दं, नी प्रार्थना इहलो परलोक द्वारं, नी दर्शन भाग्यं हृदयानन्दं, नी प्रार्थना इहलो परलोक द्वारं, कुरिपिंचु तल्ली नी प्रेम सिल्लु, कुरिपिंचु तल्ली नी प्रेम सिल्लु.